ప్లస్ గుడ్డు. కోడి గెటప్ లో గుడ్డు గెటప్ లో ఇద్దరు వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ఖుషి బ్రదర్స్. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నా పగని పంచుకోవడానికి వచ్చా. చరిత్ర కాలం నుంచి ప్రతి ఒక్కడు కోడి ముందా గుడ్డు ముందని గొడవలు పెట్టేస్తున్నారు. కోడే ముందని ప్రూవ్ చేయడానికి నేను వచ్చా. నేను కూడా గుడ్డే ముందని ప్రూవ్ చేయడానికి వచ్చా. అరే ఎట్ట ముందు అవుతుందిరా? కోడి లేకుండా గుడ్డు ఎట్ట వస్తుందిరా? గుడ్డు లేకుండా కోడి ఎట్లా వస్తుంది? అరే ఇదంతా కాదు రవణ, నువ్వు చెప్పన్నా కోడి లేకుండా గుడ్డు ఎట్ట వస్తా చెప్పు. కోడే ముందురా కోడి గుడ్డు లచ్చరవన పెట్టిండా? పెట్టినట్టు చేసిన పుంజుని. రే ఇక్కడ కదరా, బయటికి వెళ్ళాక చూసుకుందాం పదరా. పదా పదా. నువ్వెన్నైనా చెప్పు, గుడ్డే ముందు. రే ఎలా ముందు అవుతుందిరా? ఎలా ముందు అవుతుంది? కోడి పెట్టకుండా గుడ్డు ఎలా ముందు అవుతుంది? గుడ్డు లేని కోడి ఎక్కడి నుంచి వచ్చింది? బా ఇడు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారా? గుడ్డే ముందు. అయితే అరే నీ ఉపయోగాలు ఏం చెప్పరా? గుడ్డే ముందు, నా ఉపయోగాలు అవే. అవునరా, నువ్వు పొయ్యి మీద ఉడకడం వల్లనే ముందు, కానీ ప్రపంచంలో ముందు పుట్టింది కోడి. రే ప్రపంచంలో ఉన్న బ్యాచిలర్ అందరు నన్ను తిని అందరు నాకు గుడి కట్టాలని చూస్తుర్రా. త్రివిక్రమ్ గారు ప్రాసలు లేకుండా సినిమా తీస్తున్నట్టే నమ్ముతానేమో కానీ నీకు బ్యాచిలర్ గుడి కడతాను నేను అస్సలు నమ్మనరా. అయినా ప్రాసలు కూడా వచ్చింది. నన్ను ఎన్ని సామెతలలో వాడతారు తెలుసా? అబ్బా ఏ సామెతలు కొన్ని చెప్పు. ఎన్నిసార్లు గుడ్డు వచ్చి రాయి మీద పడ్డా, రాయి వచ్చి గుడ్డు మీద పడ్డా, పగిలేది గుడ్డే, పగిలేది గుడ్డే. అబ్బా పగిలితే గొప్ప, అటైతే నేను ఈ కాలేజ్ గొప్ప, ఈ కాలేజ్ నా ముక్కు అని గొప్ప అన్నా. ఓ పిచ్చుకోడి, శాస్త్రవేత్తలు నేను వెజ్ నాన్ వెజ్ తెలుసుకోవడానికి తలలు గోక్కుంటారు. ఒరే శాస్త్రవేత్తలు అయి కనిపెట్టాలి ఈ కనిపెట్టాలని స్నానం చేయరు, అందుకనే గోక్కుంటారు. ఒరే అందుకు కాదు నేను వెజ్ నాన్ వెజ్ అని. ఒరే నీకు విషయం తెలుసా? అది వాళ్ళు కొట్టుకునేది నీకోసం కాదురా. ఈ జనాలలో కొంతమంది కన్నింగ్ ఉంటారు, మీరు నాన్ వెజ్ తినమని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తినేటప్పుడు దొరికిరనుకో, హే గుడ్డు వెజ్ రా నాన్ వెజ్ కదని కవర్ చేస్తారా. అరే కోడి నువ్వెన్నని చెప్పు, గుడ్డే ముందు. నీకు విషయం తెలుసా? సంక్రాంతి పండుగ వస్తే ఎలా ఉంటది తెలుసా? కోడి కాలికి కత్తి కట్టి ప్రతి మగాడు ఈ కోడికున్న పౌరుషం నాకు కొంచెం ఉన్న ఇంట్లో పెళ్ళానికి భయపడపోదును కదా అని చెప్పుకుంటారా. ఇలాంటి జోకులు చెప్పిన స్కిప్టింగ్ ఎక్కకపోద్ది. ఇలాంటి జోకులు చెప్పు. ఇది జోక్ కాదు, నా పౌరుషం. ఏంట్రా నా పిచ్చి పిచ్చి చేస్తున్నావేంటి? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? రే పిచ్చి పిచ్చి కాదురా, కోడి అదే కింగు. ఎట్టగట్ట ఫోన్ చేయండి, పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ దేశంలో న్యాయమవుతుందో వేరే దేశం తీసుకుపోవాలప్ప. రే ఏంద్రా మీ ఏదో గొడవ? ఎవరి ముందో తెలుసుకోండి, ఎవరి ముందో వాళ్ళని ఇద్దరు కోసుకొని నేస్తాం. అరే కోడి తప్పు నాదేరా, అయినా కోడి నుంచే కదా గుడ్డు వచ్చేది, కాబట్టి కోడి ముందు నువ్వు వెళ్ళు. అట్ట ముందు అవుతుంది. ఇంకోసారి ఇట్లా నాన్సికి చేస్తే ముక్కుతో పొడుస్తూ చెప్తా. వద్దు. అరే ఎన్నిసార్లు చెప్పాలరా? గుడ్డు ఏమన్నా బర్రె నుంచి ఆవు నుంచి వస్తుందా? గుడ్డు కూడా కోడి నుంచే బయటకు వస్తుంది, కోడి నుంచే బయటకు వస్తుంది. ఒరే గుడ్డు నీకు విషయం తెలుసారా? నువ్వు ఒకవేళ చచ్చిపోతే ఇంకో గుడ్డు పెట్టడానికి నేనున్నా, కానీ కోడి చచ్చిపోతే ఇంకో గుడ్డు పెట్టడానికి ఎవరుంటారా? నేనున్నా. బ్రేకింగ్ న్యూస్, రచ్చరవి గుడ్లు పెడుతున్నాడు. ఏం పర్లేదు, ఒక రోజు అయితే నేను కోడినైతే అప్పుడు నేను గుడ్డు పెడతాదే. ఒరే నీకు ఆ విషయం తెలుస్తలేదురా. ఇప్పుడు నువ్వు ఒకవేళ కోడి కావాలి, కోడి అయిన తర్వాత ఒక లవర్ ని చూసుకోవాలి, ఆ లవర్ తో ముద్దు పెట్టిన తర్వాతనే నువ్వు ఒక గుడ్డును పెట్టగలుగుతావు. అదే నేను అనుకో, నా సెటప్ పక్కనే ఉంది, సెకండ్లలో గుడ్డు పెట్టేస్తా. ఆ సెటప్ నేను చూసుకుంటాలే. అది కాదురా, నేను చచ్చిపోతున్నందుకు బాధ లేదు, కానీ చెట్లని నరికి అయ్యే చెట్లని పేపర్లుగా తయారు చేసి ఆ పేపర్ల మీదనే చెట్లని నరకొద్దు అని నాటి జనాలు నన్ను తింటూరు చూడు, అందుకు నాకు చావాలని లేదురా. రే సముద్రంలో చేప కలలో అందమైన పాప కామన్ రా. సముద్రంలో చేప కలలో అందమైన పాప. అదంతా కాదురా, వీడు మారాడు. నేనేం చేయాలి నాకు తెలుసు. అరే కోడి కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? అబ్బో ఏమవుతుందో తెలుసా? అరే ఇప్పుడు రోజు అన్నాక రాత్రి పగలు ఎంత ముఖ్యం?
చాలా ముఖ్యం. అదే అలా మీరు అంతే ముఖ్యం రా. ఇప్పుడు పెళ్ళైన ప్రతి కూడా రాత్రి కోసం ఎదురు చూస్తాడు. అవును. పెళ్లి కాని ప్రతి కూడా పగల కోసం ఎదురు చూస్తాడు. అవును. అదంతా కాదు కానీ నువ్వు ప్రతిసారి వెనకడికి నీలాంటోడు అంటావు కదా. వెనకడికి నీలాంటి వాళ్ళ గురించి అన్ని తెలుసు. వెనకడి మరి కోడి ముందా గుడి ముందా చెప్పు. చివరి నాకే వేస్తారు కాదురా. వెనక నీలాంటి కాదు, ఇలాంటి చీమ కుడితే ఎయిడ్స్ టెస్ట్ చేయించుకోవాలంట. వీళ్ళు చెప్పడం వల్ల నా వాళ్ళు కాదు.